వక్ఫ్ చట్ట సవరణకి నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చినటువంటి బిల్లు, ఆ బిల్లు కాస్త లోక్సభలోనే సెలెక్ట్ కమిటీకి పంపించడం, ఈ నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ ప్రజల నుండి అభిప్రాయాలు అడగటం, ముస్లింలు పోలరైజ్ అయ్యి దాదాపు 5-6 కోట్ల మంది మెయిల్స్ చేస్తుంటాం. అదే సందర్భంలో హిందువులందరూ కూడా మెయిల్ చేయండి లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందని ఇంకోవైపున సంఘ్ అనుబంధ సంఘాల వాళ్ళు ఓ పక్కన ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 100 మందిని అడిగితే ఒకళ్ళో ఇద్దరు స్పందిస్తున్నటువంటి తీరు, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు బాధితురాలుగా ఒక కోర్టు నిలబడింది. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. ఏంటయ్యా అంటే, వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టు స్థలాన్ని తమదని ప్రకటించిందట. అలహాబాద్ హైకోర్టు మాదేనని వక్ఫ్ బోర్డు దావా వేసిందట. దీంతో ఎన్నో దశాబ్దాలుగా క్రితం కట్టినటువంటి స్థలం కోర్టు తమది అన్నటువంటి నేపథ్యంలో దీని నుంచి విముక్తి కల్పించని సుప్రీంకోర్టుని ఒక రాష్ట్ర హైకోర్టు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది.